ఏంటి భక్తి అంటే? ఉదయం పడకల మీద నుంచి లేవటంతో దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉండటం భక్తి. ఉదయం లేవటంతో సెల్ ఫోన్ ముట్టుకోక మునిపే పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోవటం, నీ కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూడటం, అది భక్తి. సాయంత్రం అయిందంటే ఇంటిల్లపాది దేవుని సన్నిధిలో కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకోవటం, ఇది భక్తి. ఏంటి భక్తి? ఆదివారపు ఆరాధన 5:45కి మొదట ఆరాధనకు వస్తున్నావు, నిమిషం కూడా లేట్ కాకుండా దేవుని మందిరానికి ప్రతి ఆదివారం రావటం భక్తి. వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం భక్తి. నెలకొకసారి సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసుకోవటం, అది భక్తి. దేవుడు నీకు ఇచ్చిన రాబడిలో ప్రతి నెల 10వ భాగం ఇవ్వటం, అది భక్తి. భయము భక్తి ఏ కుటుంబాల్లో ఉంటుందో శత్రువైన సాతాను రాకుండా యోధా గోత్రపు సింహం. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు? ఎందుకు విరక్తి చెందుతున్నావు? ఎందుకు విసుగు చెందుతున్నావు? గతంలో నలిగావు, దేవుడు ఒక మలుపు చూపించాడు, కార్యం జరిగింది. ఇప్పుడు ఇంకొక మలుపులో శోధన వచ్చిందా? ఇంకొక టర్నింగ్ తీసుకుంటాడు దేవుడు. ఓపికతో ఆయన దగ్గర కాచుకో, అంతేగాని అధైర్యపడవా, కృంగిపోవా, సాతానికి అవకాశం ఇవ్వకు, నిరాశ విభులోకి దిగజారిపోవాకు. అంతా నీ మహిమ కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుతున్నది. అందరి లైఫ్ ఇలాగుంది, అందరు బాగున్నారు, నా జీవితం ఎందుకని అనుకోవద్దు. అందరికి ఇచ్చే మహిమ వేరు, నీకు ఇచ్చే మహిమ వేరు. దేవుడు నన్ను స్పెషల్ గా నడిపిస్తున్నాడంటే నాకు ఇచ్చే స్పెషల్ నాకు ఇస్తాడు, ఆయనకే స్తోత్రం అనుకుంటే సాగిపో.